అరముగ స్వామి ఆలయం మా వాళ్ళందరూ వచ్చారు. ఇక్కడ బిల్వపత్రం చెట్టు చాలా పెద్ద ఉంది. బిల్వపత్రం ఇది శివునికి ఇష్టమైన బిల్వపత్రం అన్నమాట. ఇక్కడ ఎంత పెద్ద చెట్టు చూడడం అనేది నేనైతే ఫస్ట్ టైం. బిల్వపత్రం అనేది అసలు శివునికి చాలా ఇష్టమైన పత్రం ఇది, బిల్వపత్రం. ఈ గుడి కూడా చాలా బాగుంది. ఇది కూడా చాలా పురాతనమైన గుడి అనమాట. ఇది గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయింది. ఇప్పుడైతే యమ్మలింగం దగ్గరికి వచ్చేసినాం మనం. ఇది ప్రదక్షిణ స్టార్ట్ అయినాక 3 కిలోమీటర్ల తర్వాత ఉంది. ఇంకా మనకు 10.40 కిలోమీటర్స్ ఉంది ఇంకా గిరి ప్రదక్షిణ మొత్తం చేయాల్సింది. ప్రజెంట్ మేమైతే ఆల్మోస్ట్ ఒక 3.60 కిలోమీటర్స్ కవర్ చేసినాం అనమాట. సో ఇట్లా మనకి ఏ గుడిది ఆ గుడి బోర్డ్స్ ఉంటాయి. ఇంకా మనం ఒక్కొక్క లింగంని దర్శనం చేసుకుంటూ వెళ్ళిపోతే అర్థమవుతుంటుంది అనమాట మనకు కూడా. ఇది యమలింగం ఎంట్రన్స్. ఇంకా లోపలైతే వీడియో తీయను. మనం గిరి ప్రదక్షిణ చేస్తుంటే ప్రతి ఒక్క లొకేషన్ అయితే అవసరం ఉంది. మనకి ప్రతి 200 మీటర్స్కి 100 మీటర్స్కి టెంపుల్స్ ఉన్నాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టు అసలు ఈ టెంపుల్స్ ఏంటి, వాటి హిస్టరీ ఏంది, అసలు టెంపుల్స్ ఎట్లా నిర్మించారు ఏంటి అనేది తెలుసుకోవడం, అసలు అది తెలుసుకుంటే ఇంకా మనకు చాలా మంచిగా అనిపిస్తుంది. ప్రజెంట్ అయితే మాకు ఒక 9 కిలోమీటర్స్ కవర్ అయింది గిరి ప్రదక్షిణ. ఇప్పుడు మనకు రైట్ సైడ్ లాగా కనిపిస్తున్న కొండ ఏదైతే ఉందో ఆ కొండ చుట్టూ రౌండ్ వేస్తున్నాం, మనం ప్రదక్షిణ చేస్తున్నాం. మధ్యలో అయితే మనకి యమలింగం కనిపించింది. ఇప్పుడు వచ్చేది ఇంకొక శివలింగము, అక్కడికి వెళ్ళేసి దర్శనం చేసుకుందాం. ఇక్కడ మనకి దారి పొడవునా జింకలు ఉన్నాయి. జింకలు కనిపిస్తాయి అన్నమాట. చూడండి ఎంత మంచిగా ఉందో ఈ జింక. ఈ అడవుల్లో జింకలు చాలా ఉన్నాయి. జింకకి ఇక్కడ ఫుడ్ వేసి ఫుడ్ తింటుంది. ఇలా మంచిగా ఉన్నాయి జింకలు. ఇక్కడ ఇంకో జింక ఉంది మనకి. ఇదిగోండి ఇంకో జింక. ఇక్కడ ఈ జింకలు అయితే రోడ్ దగ్గరకు వచ్చేసినాయి మనకి. ఇది జింక. ఇదైతే మన నైరుతి లింగం వచ్చేసింది. మన గిరి ప్రదర్శన మార్గంలో నేను చెప్పినట్టు లింగాలు ఉంటాయని చెప్పినా కదా, నైరుతి లింగం అనమాట ఇప్పుడున్న ప్రదేశం. మేము ఇక మన నైరుతి లింగం దర్శనం అయితే చేసుకున్నాము. లోపలికి వెళ్ళి కొంచెం ఇట్లా ఆర్చెస్ ఉంటాయి. ఒక 50 మీటర్స్ ప్రతి లింగం రోడ్ నుంచి ఒక 50 మీటర్స్లో ఉంది. కొన్ని అయితే రోడ్కే ఉన్నాయి అనమాట. ఇప్పుడైతే మనం నైరుతి లింగం దగ్గరకు వచ్చేసినాం. దర్శనం అయితే చేసుకుందాం. మీరైతే వీడియో చూస్తున్నారు కదా, నా పేజ్ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి ఇన్స్టాగ్రామ్లో. సో మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా మంచి వీడియోలు చేయడానికి ప్రోత్సాహంగా ఉంటుంది. కాబట్టి సబ్స్క్రిప్షన్స్ అయితే చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరైతే అరుణాచలం వెళ్ళాలనుకుంటున్నారో ఆ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇది అరుణాచలం దర్శనం ఏమో కానీ మన తెలుగు స్టేట్స్ నుంచి వచ్చే భక్తులే చాలామంది ఉన్నారు. ఎక్కడ అడిగినా అన్న మీరు తెలుగు అంటే మేము తెలుగు అన్న అని మాట్లాడుతున్నారు. మనం ఏమన్నా డౌట్స్ అడిగినా కానీ, మనం ఏమన్నా రూట్ అడిగినా, లేకపోతే ఏదో ఒక డీటెయిల్ అడిగినా కానీ మనం ఇలా ఇంగ్లీష్లో చెప్పడానికి ట్రై చేస్తే అన్న మేము తెలుగే అని చెప్తున్నారు. సో ఇది నవసాతి శ్రీధర్ పీఠం. సో పీఠం అంటే పీఠం అన్నమాట. సో నవశక్తి అనుకుంటా, నవసాతి అంటే అమ్మవారు. అమ్మా తల్లి, ఇలా చూస్తే అసలు అమ్మవారు ఎట్లా ఉందో చూడండి. ఇక్కడ శక్తిపీఠం ఇది. సో ఇలాంటి శక్తిపీఠాలు కూడా ఈ అరుణాచలంలో ఉన్నాయంటే అరుణాచలం ఒక గొప్పతనం తెలుస్తుంది మనకి. అసలు అరుణాచలం అంటే మామూలుగా గిరి ప్రదక్షిణ అనుకుంటారు చాలామంది, కానీ గిరి ప్రదక్షిణ కాకుండా ఇలాంటి మంచి గుళ్ళు చాలా మటుకు ఈ అరుణాచలం గిరిలో ఉన్నాయి. సో నేను చెప్పినట్టయితే మన తెలుగు స్టేట్స్ నుంచి అయితే చాలామంది వస్తున్నారు ఇక్కడికి. ఇప్పుడు మనం కంపేర్ చేసుకుంటే ప్రతి 10 మందిలో 7 మంది అయితే తెలుగులో ఉన్నారు. అది మన ప్రవచనాల ఎఫెక్ట్ అనుకుంటా. ఇక్కడ మనకి తిరునూర్ అన్నమలై గుడి ఉంది. ఇక్కడ నుంచి గిరి ప్రదక్షిణ ఇంకొక 8.20 కిలోమీటర్స్ ఉంది. తిరునీర్ అన్నమలై టెంపుల్ ఇక్కడ ఈ గుడి అనమాట. ఈ అన్నమలై స్వామివారి ఆలయం. ఒకసారి మనం చూసేద్దాం ఈ ఆలయం ఏంటి అన్నది. ఇదన్నమాట ఆలయం. ఇది కూడా చాలా పురాతనమైన ఆలయం అని తెలుస్తుంది మనకి. చాలా పురాతనమైన ఆలయం అన్నమాట. ఇప్పుడు నేను వచ్చే దారిలో అయితే ఒక టెంపుల్ కనిపించింది. ఇక్కడ మొత్తం తమిళ్ లాంగ్వేజ్లో ఉంది. గుడి గురించి నాకైతే అర్థం కాలేదు, కానీ అమ్మవారి గుడి అని చెప్పి నాకు అర్థమైంది. ఇది కూడా మీరు ఒకసారి అయితే కవర్ చేయండి. ఇది కూడా పురాతన కట్టడం అన్నమాట. మనకి చూస్తుంటే చాలా బాగుంది గుడి. ఇక్కడైతే మన రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం ఉంది. సో ఇక్కడ మధ్యలో అన్నదానాలు కూడా అవుతున్నాయి. నిత్యానంద స్వామి ఉన్నాడు కదా,
వాళ్ళది అన్నదానం అయితే మేము తినేసినాం అక్కడ ఉండే. ఇలా మనకి అడుగడుగున్న గుళ్ళు ఉన్నాయి చాలా మటుకి. సో ఇక అలా అలా మా గిరి ప్రదక్షిణ సాగుతుంది. ఇప్పటికైతే 6 కిలోమీటర్లు అయిపోయింది, ఇంకా 8 కిలోమీటర్లు ఉందన్నమాట మా గిరి ప్రదక్షిణ నడుస్తుంది. చూద్దాం ఇంకా ఎంతసేపు పడుతుందో ఏంటో. ఇంకా మధ్యలో అద్భుతమైన గుళ్ళు లింగాలు అన్నీ చూపించుకుంటూ వస్తాను. ఇంకా 300 మీటర్స్లో సూర్యలింగం ఉంది మనకి. సో సూర్యలింగం కూడా మీకు చూపిస్తాను. ఇక్కడైతే మనకి అరుముఖం స్వామి ఆలయం కనిపించింది. అది మనం వస్తుంటే మధ్యలో చాలా పురాతనమైన గుళ్ళు ఉన్నాయి అన్నమాట. అంటే ఇప్పుడు రాతి కట్టడాలు మనం ఒక 3-4 వేల సంవత్సరాల కింద నాటి గుళ్ళు ఉంటాయి కదా, ఆ గుళ్ళు కూడా చాలా ఉన్నాయి మధ్యలో వస్తుంటే మనం. సో మీకు ఏదైతే పురాతన గుడి అనిపించిందో ఆ గుడికి వచ్చేసి మాత్రం దర్శనం చేసుకోండి. అరుముఖం స్వామి ఆలయం అంట, చాలా బాగుంది. లోపల మాత్రం చాలా 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 బాగుంది. ఇదైతే గుడి లోపల అనమాట మనకి. ఇక్కడైతే మన గిరి ప్రదక్షిణలో సూర్యలింగం శివాలయంకి వచ్చినాం. సో ఇది 3వ లింగం అనమాట గిరి ప్రదక్షిణలో, సూర్యలింగం. సో ఇక్కడ ఉన్న ఒక్కొక్క లింగంకి ఒక్కొక్క రూపం ఉందన్నమాట. సో అలానే ఇక్కడైతే సూర్యలింగం అనేది ఇంకొక రూపం శివయ్యది. ఇది కూడా పురాతనమైన గుడి. నేను లోపలైతే వీడియో తీయను, ఎప్పుడైతే నేను లోపల వీడియో తీయను కాబట్టి ఇప్పుడు లోపల తీయట్లేదు. మీరే వచ్చి దర్శనం చేసుకొని ఒక శివయ్య అనుగ్రహం పొందాలి. ఇక్కడ మనకి గిరి ప్రదక్షిణ ఆన్ ది వేలో ఇక్కడ ఇంకొక స్వామివారి ఆలయం కనిపించింది. ఇక్కడైతే స్వామివారి పాదాలు ఉన్నాయి. చాలామంది అయితే ఇట్లా కాయిన్ని నిలబెడుతున్నారు పాదాల మీద. సో ఇట్లా అయితే కాయిన్ని నిలబెట్టేసి పాదాల మీద దేవుడిని మొక్కుతున్నారు. సో ఇట్లా అనమాట, కాయిన్ నిలబెట్టి వాళ్ళ కోరిక కోరుకుంటారు అనమాట. ఇట్లా కాయిన్ నిలబెట్టి కోరికలు కోరుకుంటున్నారు చాలా మంది. ఇదొక ట్రెడిషన్ అనమాట మన ఈ అరుణాచల్ ఒక ఆలయం దాంట్లో. ఇదొక నమ్మకం. సో ఇట్లాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోలు, టెంపుల్లు ఇవన్నీ కవర్ చేయాలంటే మీరైతే నన్ను ఒకసారి సబ్స్క్రైబ్ చేసేయండి మన ఛానల్ని. అట్లానే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో కొట్టేయండి. ఒకసారి ఫాలో కొట్టేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ అన్న వాళ్ళు అయితే ఇట్లా కాయిన్ నిలబడడానికి ట్రై చేస్తున్నారు. ఇక్కడ స్టోరీస్ దగ్గర ఛానల్ ఉంది, సబ్స్క్రైబ్ చేయండి అన్న. ఫోన్ ఉంటే ఇటు ఫోన్ ఇటు నేను కొట్టేసేస్తా. ఈ అన్న వాళ్ళు అయితే ఇక్కడ కాయిన్ పెట్టడానికి ట్రై చేస్తున్నారు. ఇట్లానే మనకి అన్న కూడా సబ్స్క్రైబ్ చేస్తా అన్నాడు. థ్యాంక్ యూ అన్న. మన అరుణాచల గిరి వీవ్ ఇదైతే మన నందీశ్వరంలా కనిపిస్తుందని చెప్పి చాలా మంది అంటారు. ఇక ఆడ కొండ అయితే నందీశ్వరంలాగా ఉందన్నమాట మనకి ఇట్లా. ఇదంతా అరుణాచల గిరి. సో మీరు జాగ్రత్తగా చూసినట్టయితే నందీశ్వరన్ ఆకారంలో ఉన్న గిరి అన్నమాట ఇది. చాలా బాగుంది. మన పేజ్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసేయండి. వీడియోస్ అయితే మంచిగానే పెట్టడానికి ట్రై చేస్తాను నేను. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం వచ్చింది అయితే వరుణలింగం. సో ఈ లింగంని వరుణలింగం అంటారు. శివయ్య ఒక గుడి. ఇక్కడ షాప్స్ కూడా ఉన్నాయి బయట. మనం ఏదైనా విగ్రహాలు కావాలంటే, లింగం కావాలంటే ఇక్కడ కొనవచ్చు. సో వర్ణలింగం అయితే ఉంది. వర్ణలింగం నుంచి మనకి రాజగోపురం వచ్చేసి 7.20 కిలోమీటర్స్ ఉంది. సో ఇది వరుణలింగం. ఇక్కడైతే స్వామివారి ఆలయం ఉంది లోపల. ఇదైతే వరుణలింగం స్వామివారి ఆలయం. గిరి ప్రదక్షిణలో అర్ధనారీశ్వర కోవిల్ అనే ఆలయం ఉంది. శివుడు పార్వతి ఒక దగ్గర ఉన్నట్టు అనమాట, అర్ధనారీశ్వర స్వామి లాగా. ఇదన్నమాట గుడి. సో మీరు వచ్చినప్పుడైతే తప్పకుండా ఒకసారి అయితే దర్శనం చేసుకోండి అర్ధనారీశ్వర స్వామిని. ఓం నమః శివాయ. ఇప్పుడైతే వాయులింగం శివాలయం దగ్గరికి వచ్చేసినాం మనం. ఇలా ఒక్కొక్క లింగం దర్శనం చేసుకుంటూ అలా గిరి ప్రదక్షిణ మేమైతే కొనసాగిస్తున్నాం. వాయులింగం ఇవన్నీ ఒక్కొక్క లింగాలు అలా గిరి ప్రదక్షిణ చుట్టూ మెయిన్ టెంపుల్ చుట్టూ ఉన్నాయన్నమాట. ఇంకా వచ్చే లింగాలు కూడా నేను మీకు చూపిస్తాను వీడియోలో. ఇప్పుడైతే మన గిరి ప్రదక్షిణ దారిలో ఇప్పుడైతే మనం చంద్రలింగం దగ్గరికి వచ్చేసినాం. ఇదైతే చంద్రలింగం ఆలయం లోపల. ఇంకా మనకి 4.80 కిలోమీటర్స్లోకి రాజగోపురం వెళ్ళిపోతాం మనం. 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ అంటే మామూలు విషయం కాదు అసలు. చేస్తుంటే అర్థమవుతుంది. శివుని మీద భక్తితో శివ శివ అనుకుంటా మనం ఇలా గిరి ప్రదక్షిణ చేస్తూ 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 అలా సాగిపోవాల్సిందే.
కానీ వస్తుంటే మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు మనం చూసేదైతే వెంకట అభిరామ లింగం. ఈ గుడి మన నడకదారిలోనే ఉంది. మధ్యలో శివలింగం అయితే చాలా పెద్దగా ఉంది. ఓం నమః శివాయ శంభో శంకర. చాలా బాగుందన్నమాట గుడి. వచ్చేటప్పుడైతే ప్రతి ఒక్క 100 మీటర్స్కి ఒక టెంపుల్ ఉంది, అలానే కవర్ చేసేయండి. ఇలా వాక్ అయితే చాలా బాగుండే. ఇంకొక 3 కిలోమీటర్స్ ఉంది మా వాక్. కాళ్ళ పని అయితే అయిపోయింది, కాళ్ళు లాగేస్తున్నాయి. బట్ స్టిల్ ఏంటి అంటే ఆ శివుని మీద నమ్మకంతో అలా సాగుతూ వెళ్ళిపోవడమే. అలా సాగుతూ వెళ్ళిపోతే మనం ఆ శివుని దర్శనం చేసుకున్నాక వచ్చే ఆనందానికి ఈ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ అసలు చాలా బాగా అనిపిస్తుంది. శివయ్య దర్శనం కోసమే నేనైతే వెయిట్ చేస్తున్నాను. ఇంకా ఎప్పుడు వస్తుందా ఆలయం, ఎప్పుడెప్పుడు దర్శనం చేసుకుంటానా అని చెప్పి అనిపిస్తుంది. అదే శివ అనుకుంటా, అరుణాచల శివ అనుకుంటా నేను ఇట్లా వాక్ చేస్తూనే వెళ్ళిపోతున్నాను. అలానే మీకోసం ఇట్లా యూట్యూబ్లో వీడియో కూడా క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. మీరు కూడా అరుణాచల ఆలయానికి వచ్చేసి దర్శనం చేసుకొని ఆ శివుని యొక్క కృప పొందాలని కోరుకుంటున్నా. ఇప్పుడు మనం వచ్చిందైతే కుబేరలింగం ఆలయం, శివుని యొక్క ఇంకొక అవతారం అనమాట. కుబేరలింగం అని అంటున్నారు. సో ఇదైతే మన నడకదారిలోనే 14 కిలోమీటర్ల దారిలో ఉంది ఈ ఆలయం. శ్రీ కుబేరలింగ శివయ్య. ఇప్పుడైతే మా గిరి ప్రదక్షిణ ఆల్మోస్ట్ క్లోజింగ్ స్టేజ్కి వచ్చింది. మేము పొద్దున ఎక్కడైతే ఆటో ఎక్కినామో మా రూమ్స్ దగ్గర, అక్కడ నుంచి అక్కడికే వచ్చినాం ఇప్పుడు. సో మేము రూమ్ దగ్గర నుంచి ఆటోకి ఒక 1.5 కిలోమీటర్స్ ఏమో ఆటో అతనైతే చెప్పిండు. సో ఇప్పుడు మనం ఇంకొక 1.5 కిలోమీటర్స్ నడవాలి గిరి ప్రదక్షిణ. అప్పుడైతే సంపూర్ణ గిరి ప్రదక్షిణ అయిపోతుంది. ఇదైతే మెయిన్ సెంటర్ అనుకుంటా, అరుణాచలం మెయిన్ సెంటర్ అనుకుంటా. ఎందుకంటే ట్రాఫిక్ కూడా చాలా హెవీగా ఉంది. సో మా వాళ్ళు అయితే మొత్తం అలసిపోయారు. ఎండ మాత్రం బీభత్సంగా కొడుతుంది భయ్యో, ఎండ మాత్రం బాగానే కొడుతుంది, కాళ్ళు ఫుల్ కాలుతున్నాయి. అయినా కానీ శివ అనుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాం మేము. మా వాళ్ళు అయితే ఇట్లా వెళ్ళిపోతూనే ఉన్నారు, అసలు ఏం పట్టించుకోవట్లేదు. కాళ్ళు అయితే బాగానే కాలుతున్నాయి. ఎండ కూడా అసలు నిన్న ఎండ లేకుంటే కానీ ఈరోజు ఎండ బాగానే కొడుతుంది. అంతా శివుని మహిమగా. ఇంకొక హాఫ్ అన్ అవర్లో మేము గిరి ప్రదక్షిణ మాది అయిపోతుంది. ఇప్పుడు ఇదైతే మన ఈశాన్యలింగం, శివుని యొక్క ఈశాన్యలింగం ఆలయం అన్నమాట. సో మనం ఆల్మోస్ట్ గిరి ప్రదక్షిణ అయిపోవచ్చింది, దగ్గరికి వచ్చేసినాం. ఈ ఈశాన్యలింగం చూసుకోండి, ఇక్కడైతే వచ్చి విజిట్ చేసేయండి మీరు అరుణాచలం వచ్చినప్పుడు. మొత్తానికైతే మా గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయింది. ఎక్కడి నుంచి స్టార్ట్ అయినామో అక్కడికి వచ్చేసినాం ఇప్పుడు. సో ఇటు నుంచి మనం లోపలికి ఎంట్రీ ఇవ్వాలి. స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఇలా లోపలికి ఎంట్రీ ఇస్తామన్నమాట మనం. ఓం నమః శివాయ శంభో శంకర. ఓం నమః శివాయ. ఇదైతే స్వామివారి గిరి మొత్తం ఇటు నుంచి చూస్తున్నాం అన్నమాట. మనం ఇటు నుంచి దర్శనంకి వెళ్ళిపోవాలి ఇప్పుడు. వ్యూ మాత్రం చాలా బాగుంది ఇక్కడ నుంచి. ఓం నమః శివాయ. ఇదైతే రాజగోపురం లోపల నుంచి ఫుల్ వీడియో చూపిస్తున్నా మీకు. సో ఇట్లా లోపల ఎదురుగా కనిపించేది మెయిన్ గోపురం ఉంటుంది. ప్రజెంట్ మేమైతే క్యూ లైన్లో ఉన్నాము. సో క్యూ లైన్ ఇట్లా వెళ్తుంది. శివుని యొక్క దర్శనం ఇప్పుడైతే మధ్యాహ్నం టైం కాబట్టి కొంచెం రష్ తక్కువనే ఉంది. దర్శనం అయితే ఈజీగానే అయిపోయేలాగా ఉంది. సో క్యూ లైన్ నుంచి లోపలికి వెళ్తున్నాం. మీరు కూడా టైం చేసుకొని ఈ అరుణాచల దర్శనం అయితే చేసుకోండి. అరుణాచల శివుంది చాలా బాగుంది. 14 కిలోమీటర్లు మేము గిరి ప్రదక్షిణ చేసి వచ్చినాము ఇప్పుడే. కొంచెం ఇబ్బంది, కాకపోతే ఇక శివుని మీద భక్తితోని గిరి ప్రదక్షిణ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఎంత ఎర్లీ అయితే అంత పాసిబుల్గా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసుకోండి మీరు వచ్చినప్పుడు. అప్పుడైతే ఎండ కొట్టదు. సో మీరు ఈజీగా నడిచేయచ్చు. ఎండ కొట్టినప్పుడే కొంచెం ఇబ్బందిగా ఉంది. ప్రశాంతంగా కూడా మీరు మార్నింగ్ స్టార్ట్ అయితే మాత్రం ప్రశాంతంగా ఉంటుంది గిరి ప్రదక్షిణ చేసుకోవడానికి. ఓం నమః శివాయ. మనం చూసేదైతే గుడి నమూనా. ఇక ఇట్లా గోపురాలన్నీ ఇట్లా ఉంటాయి అన్నమాట. నిజంగా గుడి ఎట్లుంటుందో అట్లా. సో ఈ గుడి నమూనా ఫాలో అయ్యి ఇక్కడైతే ఒక మినియేచర్ స్ట్రక్చర్ క్రియేట్ చేసిర్రు ఈ గుడిది, చూసేయండి. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే దర్శనం అయితే జరిగింది. మాకు ఒక 1 అవర్ పట్టింది దర్శనం అవ్వడానికి. లింగం లోపల అయితే అసలు ఆ గుడి లోపల అయితే తక్కువ వేడి లేదు.
చాలా వేడిగా ఉండే, అగ్నిలింగం కదా. సో అగ్నిలింగం కాబట్టి లోపల మెయిన్ గర్భగుడి మాత్రం వేడిగా ఉండే అనమాట. సో ఇది మా ట్రిప్లో అరుణాచల గిరి ప్రదక్షిణ, అరుణాచల దర్శనం. ఇంకా నెక్స్ట్ డెస్టినేషన్స్ కూడా అప్డేట్ చేస్తుంటా, మీరైతే చూస్తూ ఉండండి. సో మన అరుణాచలం అయిపోయింది. అరుణాచలం తర్వాత నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి మనది ఇది పాండిచ్చేరికి వచ్చినాం. సో పాండిచ్చేరి దగ్గర అయితే మనకు తెలుసు కదా, పాండిచ్చేరిలో ఫ్రెంచ్ కాలనీకి వచ్చినాం. ఫ్రెంచ్ కాలనీలో అయితే మంచి స్పాట్స్ ఉన్నాయి ఫొటోస్ దిగడానికైనా ఎందుకైనా కానీ. సో ఫొటోస్ అయితే దిగేసేయండి ఇక్కడ. అట్లానే దగ్గరలో బీచ్ ఉంది, బీచ్ దగ్గరికి వెళ్ళేసి మీరు కొంచెం టైం చిల్లు కొట్టేసి బీచ్ దగ్గర నుంచి వచ్చేయచ్చు. సో ఇదైతే పాండిచ్చేరి లోకల్ ఏరియా. మేము పాండిచ్చేరిలో ఎక్కువసేపు ఉండట్లేం కాబట్టి నేను ఇంకా ఫుల్ వీడియో అయితే చేయలేకపోతున్నాం పాండిచ్చేరిది. సో ఇదనమాట పాండిచ్చేరి. ఈ ఫ్రెంచ్ కాలనీ, ఆ ఫ్రెంచ్ టైప్ హౌసెస్ అని చెప్తారు కదా ఫ్రెంచ్ కాలనీవి. సో ఆ హౌసెస్ అయితే ఇవే. బేసికల్లీ పాండిచ్చేరిలో ఎట్లా అంటే మనం ఒక 2 days 3 days స్టే కోసం వచ్చి ఉంటే మాత్రం బెటర్. అండ్ ఇక్కడ మనకి లిక్కర్ కూడా చీప్ ప్రైస్ అని చెప్తున్నాం, ఎందుకంటే ఇది యూనియన్ టెరిటరీ కాబట్టి మనం హైదరాబాద్కి కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం ప్రైస్ తక్కువ అంట. సో మీరు ఒకసారి అయితే వచ్చి ట్రై చేయండి, బట్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్, జస్ట్ రైట్. ఒకవేళ మీరు తాగితే మాత్రం డ్రైవింగ్ చేయకండి, అలానే పడుకుండిపోండి. ఇక్కడ మనకి బైక్స్ కూడా రెంట్కి దొరికేస్తున్నాయి అనమాట పాండిచ్చేరిలో. సో బైక్స్ తీసుకొని ఇక్కడ లోకల్ ఏరియా ఎక్స్ప్లోర్ చేయండి. ఇదైతే ఫ్రెంచ్ కాలనీ ఏరియా మొత్తం, కానీ బాగుంది. ఫ్రెంచ్ కాలనీ ఏరియా అయితే చాలా బాగుంది. వీళ్ళు మంచిగా మెయింటైన్ చేస్తారు అనమాట వాళ్ళ కాలనీని. అంటే కాలనీ కాదు, మనకి మ్యాక్సిమం అయితే ఈ కెఫేస్, చాయ్ పాయింట్లు, చిన్న బేకరీలు అవే ఉన్నాయి ఫ్రెంచ్ కాలనీలో. సో మీరు అట్లా వచ్చి ట్రై చేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఫ్రెంచ్ కాలనీ కవర్ చేస్తున్నా. సో మీరు వచ్చినప్పుడైతే మంచిగా ఎక్స్ప్లోర్ చేయండి, సో మీకు ఇంకా బెటర్ అర్థమవుతుంది. సో మేము ఈ నుంచి వేరే బీచ్కి అయితే వెళ్తున్నాము, ఇక్కడనే మన పాండిచ్చేరిలో దగ్గరలో. సో మాకు స్టే అక్కడనే అనుకుంటున్నాం అనమాట ఈరోజు ఈవినింగ్. సో ఆ స్టే కోసం వస్తున్నాం అనమాట. ఆ స్టే దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు మళ్ళీ వీడియో చేస్తాం. సో ఇప్పుడైతే మనం మహాబలిపురం బీచ్కి వచ్చేసినాం. సో మార్నింగ్ బీచ్ టైం అయితే చాలా బాగుంది. మేము అరౌండ్ 6 o'clock వరకు వచ్చేసినాం బేసికలీ. సో ఇక కొంచెం వేవ్స్ కూడా గట్టిగానే ఉన్నాయి వేవ్లో, బట్ పోతే చాలా బాగుంది. ఇగో మీకోసమే ఇప్పుడు సన్ రైజ్ అయిపోయింది ఆల్రెడీ, బట్ స్టిల్ చూడండి, నార్మల్ సన్ రైజ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు. సో ఇప్పుడిప్పుడే కొంచెం జనాలు రావడం స్టార్ట్ అయింది అనమాట బీచ్లో. బట్ మనం ఏంటి అంటే బీచెస్కి వచ్చినప్పుడు కొంచెం క్లీన్గా పెట్టడానికి ట్రై చేయండి బీచెస్ని. బికాజ్ ఇప్పుడు మనం వస్తాం, మనం ఫోటోలు దిగుతూనే ఉంటాం, కాకపోతే మనం ఇలా గలీజ్ చేసి వెళ్ళిపోతున్నాం. ఇలా టిన్ను పడేసిండు, ఇట్లా వేయకుండా కొంచెం నార్మల్గా నీట్గా పెట్టుకోవడం ట్రై చేద్దాం ఇప్పటి నుంచి బీచ్లని మనం. సో ఇది మహాబలిపురం బీచ్. ఇంకా మహాబలిపురం టెంపుల్ స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా, అవన్నీ చూపించడానికి ట్రై చేస్తా. కొంచెం సేపట్లో అటు వెళ్తాం మేము. సో ఇప్పుడైతే మేము మహాబలిపురం షో టెంపుల్కి అయితే వచ్చేసినాం. ఇలా టికెట్స్ ఉన్నాయన్నమాట. బిలో 15 years ఏజ్ టికెట్ లేదు, అబౌవ్ 15 years ఏజ్ అయితే 40 rupees per person టికెట్ ఉంది. ఇది ఎంట్రీ. సో మనం ఇక్కడ కొంచెం ముందుకెళ్తే అలా టికెట్స్ సేల్ చేస్తారు, అటు నుంచి టికెట్ తీసుకోవాలి మీరు. సో ముందే టికెట్ తీసుకొని వచ్చేయండి. బీచ్లోకి మాత్రం కార్ తీసుకెళ్ళకండి, బికాజ్ కార్ మాది మొత్తం దిగిపోయి చాలా ఇబ్బంది అయింది అనమాట కార్ బయట తీయడానికి. సో బీచ్లో కార్ తీసుకెళ్ళకండి, సరిపోతుంది. మొత్తానికి అయితే మేము వచ్చేసినాం, టెంపుల్ లోపలికి ఎంట్రీ ఇచ్చినాం. కొంచెం ముందుకు వాక్ చేసే టెంపుల్. ఇలా మా మమ్మీ వాళ్ళు అయితే మొత్తం చిల్ అవుతారు ట్రిప్లో. సో మీరు ఒకవేళ రీచ్ అయినప్పుడు వెళ్ళాలంటే వాష్రూమ్స్, డ్రింకింగ్ వాటర్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. సో ఇటు సైడ్ వెళ్తూ ఉంటాయి అన్నమాట అవి. సో ఇక్కడ నుంచి ఇక కొంచెం ముందుకు వెళ్తే సీషోర్ బిల్డింగ్, సీషోర్ టెంపుల్ అని చెప్పారనమాట. సో ఇక్కడ మ్యాప్ అవి ఉన్నాయి, సో ఇక్కడ చదువుకోవచ్చు. ద షోర్ టెంపుల్ ఇస్ అన్ ఎర్లియస్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్ట్రక్చరల్ టెంపుల్ ఎట్ మహాబలిపురం బిలాంగింగ్ టు పల్లవ రాజసింహ నరసింహ 2 period. సో ఇది 7000 to 728 CEలో కన్స్ట్రక్ట్ చేసిరు అనమాట ఇది. సో వెరీ ఓల్డెస్ట్ టెంపుల్. ఒక ఆర్కియాలజీ వాళ్ళు మొత్తం డీటెయిల్గా పెట్టిరు అనమాట ఎక్కడ ఏంటి అనేది. సో అది చూసుకొని వచ్చేసేయండి మీరు. పొరపాటున అయితే బీచ్లో కార్ తీసుకెళ్ళకండి. అసలు కార్ బీచ్లో దిగిందంటే మాకైతే పుల్స్ వెళ్ళింది మాకు అసలు. సో నేను అది చెప్తున్నాను అనమాట. సో ఇదైతే టెంపుల్ ఎంట్రన్స్. సో టెంపుల్ ఎంట్రన్స్ మనం ప్రజెంట్ షో టెంపుల్ అనమాట. ఇది రీచ్ అయితే అయిపోయినాం మనం. ఉంటుంది ఒక 500 meters వాక్ ఉంది ఎంట్రన్స్ నుంచి. బట్ మెయింటెనెన్స్ కానీ అన్నీ సూపర్బ్ ఉన్నాయి, గ్రీనరీ బాగా మెయింటైన్ చేస్తారు అనమాట ఇలా. బట్ బీచ్ ఏరియా భయ్యా మస్తు హ్యూమిడిటీ ఉంది, ఇట్లా
ఇట్లా మేము నడుస్తుంటే ఇట్లా స్వెట్ వచ్చేస్తుంది హ్యూమిడిటీ వల్ల. సో చాలా మంచి ఎక్స్పీరియన్సే. మనం బేసికలీ హైదరాబాద్ వాళ్ళం, మనకి వెదర్ కానీ ఇదంతా సెట్ కాదు. ట్యాన్ అయితే ఫుల్ వచ్చేస్తుంది. సన్ బాత్, శాండ్ బాత్, వాటర్ బాత్ అన్నీ అయిపోతున్నాయి మాకు. సో ఇదైతే షోర్ టెంపుల్. ఇంకా మన టెంపుల్లోకి వెళ్ళలేదు, ఇట్లా వాక్వే ఉందన్నమాట. టెంపుల్కి వెళ్ళాలంటే డైరెక్ట్ నడిచేటట్లేదు, ఇట్లా రౌండ్గా తిరిగి వెళ్ళాలి. మనం మొత్తం ఇప్పుడు సీ షోర్లో ఉన్నాము, అందుకే షోర్ టెంపుల్ అని పేరు వచ్చినట్టుంది. వ్యూ మాత్రం అవసరం ఉంది ఇక్కడ. సో టెంపుల్ మొత్తం మనకు చూసే మొత్తం రాయిని మొత్తం ఇక్కడ చెక్కేసారు. చుట్టూ నంది విగ్రహాలు అలా ఉన్నాయి అన్నమాట. బట్ అవసరం లొకేషన్ ఇది. ఇండియన్ హెరిటేజ్ సైట్ ఇది. అసలు ఆర్కియాలజీ వాళ్ళు ఇచ్చిండు. మా చెల్లెకి తెలుసు అనమాట అది ఏంది అది ఇండియన్ హెరిటేజ్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అంట. అది నాకు కూడా తెలియదు. మా చెల్లె చెప్తుంటే నాకు తెలుస్తుంది ఇప్పుడు ఇది ఏంటి అనేది. సో ఇది షోర్ టెంపుల్. అసలు అన్ని సంవత్సరాల కింద ఇలాంటి ఆలయం ఎట్లా నిర్మించారు అనేది పెద్ద థింగ్ అది. ఇది ఏదో ఫౌంటైన్ ఉన్నట్టుంది ఇది. సో మనం ఫౌంటైన్లోకి ఒకసారి అయితే పోదాం. సో ఇక్కడైతే గార్డెన్లు ఉన్నాయి. గార్డెన్లోకి అయితే మీరు వాకింగ్ చేయకండి, వాచ్మ్యాన్ గారు విజిల్ వేసి చంపేస్తున్నాడు అసలు. సో ఇది షోర్ టెంపుల్, చాలా బాగుంది. అసలు ఈ ఎరాలో ఇట్లాంటి టెంపుల్స్ కట్టడం ఇట్స్ ఇంపాసిబుల్ ఫిక్సింగ్ అది. ఇంకా అంతకుమించి ఏం చెప్పలేమన్నమాట. సో మనం ఒక ప్రదక్షిణలాగా ఇట్లా రౌండ్గా రోడ్ పెట్టిరు. సో ఇట్లా రౌండ్ వేసుకొని అసలు అంత ఎత్తులా రాళ్ళు ఇట్లా పెట్టిరు. ఏంటి అసలు చూస్తుంటేనే బాగా అనిపిస్తుంది అనమాట ఈ గుడిని మనకి. మీరు ఒకసారి అయితే పక్కా విజిట్ చేయండి షోర్ టెంపుల్ని. అసలు మన హిందూయిజంలో ఇట్లాంటి టెంపుల్స్ అప్పట్లోనే కట్టిరు అంటే ఎంత పాతది అనేది మన హిందూయిజం మనకు అర్థమవుతుంది. ఇక్కడైతే శివలింగం ఉంది లోపల. ఇది నాకు తెలిసి రాయి కరిగినట్టు ఉందన్నమాట. ఈ సముద్రం పక్కన ఉంది కాబట్టి ఒకప్పుడు అలలు వచ్చేసి మొత్తం ఈ టెంపుల్ని మొత్తం ముంచేస్తుండేనంట. సో దానివల్ల ఇట్లా ఈ లింగాలు అవన్నీ ఇట్లా బయట ఉన్న నంది విగ్రహాలు ఇట్లా అరిగిపోయినట్టు అయినాయి. బట్ ఇంత సముద్రం ఒడ్డున ఇంత స్ట్రాంగ్ టెంపుల్ బిల్డ్ చేసారంటే అసలు మొక్కాలి. మా కుట్టు మోడల్ వచ్చేసిండి ఇప్పుడు. ఎట్లుండే మొత్తం తమిళ్ సినిమాల హీరో ఫ్రెండ్ లాగా ఉండు కదా మనోడు. సో మనం షోర్ టెంపుల్లోకి వచ్చేద్దాం. టెంపుల్ లోపల అయితే నేను వీడియో తీయను, ఎందుకంటే మనం వచ్చి దర్శనం చేసుకుంటేనే మనకు మంచిగా ఉంటుంది అనమాట. సో ఇదైతే టెంపుల్ మొత్తం స్టోన్ స్ట్రక్చర్ ఇది. సో స్టోన్ స్ట్రక్చర్ ఉంది అండ్ హ్యూమిడిటీ మాత్రం చాలా ఎక్కువ ఉంది ఈ టెంపుల్లో. సో అదనమాట ఫ్రంట్ లుక్ టెంపుల్ది. అక్కడైతే లాంగ్వేజ్ అండ్ స్క్రిప్ట్ తమిళ్లో ఉంది. ఇది డేట్ వచ్చేసి 985 to 1014 CE. సో అప్పుడు అంటే 1010 CEలో కన్స్ట్రక్ట్ అయిన టెంపుల్ ఇది. సో సౌత్ బేస్ ఆఫ్ షోర్ టెంపుల్ లొకేషన్ అనేది ఉందన్నమాట, ఆన్ ద సౌత్ బేస్ ఆఫ్ షోర్ టెంపుల్ అని. ఇట్ రికార్డ్స్ ఏ రిజల్యూషన్ మేడ్ బై మిడిల్ ఏజ్ సిటిజన్స్ నాగారం అండ్ ద విలేజ్ అడ్మినిస్ట్రేటర్స్ ఆఫ్ Mamallapuram, which made the flower garden at the south of the temple of Jalasayandevar Shore Temple in the presence of Pudukadiyan Ekadiran Ajambeman, who was the settlement officer of Amur Kotham. సో ఇదన్నమాట. ఇక్కడ తమిళ్లో ఉంది, ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది. సో మీరు వచ్చినప్పుడు అయితే ఒకసారి చదివేయండి, బాగుంటుంది. విజిటర్స్ కూడా చాలా మంది ఉన్నారు, ఇక్కడ వస్తూనే ఉన్నట్టున్నారు విజిటర్స్. టెంపుల్ లోపలికి అయితే అలో చేయట్లేరు, ఏదో కన్స్ట్రక్షన్ నడుస్తుందని చెప్పి, అండర్ కన్స్ట్రక్షన్ అని చెప్పి బోర్డు పెట్టేసారు. సో మనకు మొత్తం ఇట్లా కంచెలేసేసారు అనమాట టెంపుల్లో పోకుండా. సో మనమైతే ఈ చుట్టూ ఉన్న ఇవి చిన్న చిన్న స్టోన్ స్ట్రక్చర్స్ అయితే మనం ఎక్స్ప్లోర్ చేసుకుందాం. ఇప్పుడు మన దగ్గర వస్తుంది ఏంటనేది. సో ఏదో వాటర్ నింపడానికి ఉన్నట్టుంది. సో బేసికలీ ఇది విజిటర్స్ అయితే చాలా వస్తూనే ఉన్నట్టున్నారు. సో ఇది లోపల గుడి మెయిన్ ఎంట్రెన్స్ గుడి. సో లోపలికి ఉంటుంది అనమాట. సో ఈ గుడికి ఎట్లా అంటే 4 సైడ్ల నుంచి 4 గోపురాల టైప్ ఉంది. 4 కూడా కాదు, అసలు 2 గోపురాలు ఉన్నాయి. సో మనకి లోపలికి ఎంట్రీ లేదు కాబట్టి నేను మొత్తం చూపించలేకపోతున్నా లోపల. బట్ ఎంట్రీ రిస్ట్రిక్టెడ్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పి పెట్టేసిరు బోర్డ్స్. బట్ హైలైట్ అవసరం థింగ్ ఇది. యునెస్కో రికగ్నైజ్ చేసిన ఓల్డెస్ట్ టెంపుల్ ఈ షోర్ టెంపుల్, విచ్ ఈజ్ ఇన్ తమిళనాడు. సో మహాబలిపురం అన్న పేరుకే మనం అర్థం చేసుకోవాలి ఎంత
పాత టెంపుల్ అనే విషయం ఇది. సో అల్టిమేట్ థింగ్ అసలు ఇక్కడ అన్ని గోపురాలు చిన్న చిన్నవి, అన్ని నంది విగ్రహాలు అవన్నీ ఉన్నాయన్నమాట. చుట్టూ నంది విగ్రహాలతో చేసేసారు. కాబట్టి ఈ వెదర్ వల్ల ఈ స్టోన్ కరిగిపోయి ఇట్లా మనకి జస్ట్ అచ్చులాగా మిగిలింది. సో ఇప్పటికీ ఇట్లా ఉంది అంటే అప్పట్లో ఈ టెంపుల్ వైభవం ఏందో మనకు అర్థమైపోతుంది, ఎంత అవసరం టెంపుల్ ఏంటి అనేది. షో టెంపుల్ ఎట్ మహాబలిపురం విచ్ ఈస్ బిసైడ్ మహాబలిపురం బీచ్. సో చోళాస్ కన్స్ట్రక్ట్ చేసింది, రాజా నరసింహన్ II కన్స్ట్రక్ట్ చేసిండు 1010 CEలో. ఇన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఈ టెంపుల్ ఇట్లా ఉంది అంటే అసలు వేరే లెవెల్ అబ్బా. గ్రేట్ ఇండియన్ ఆర్కిటెక్చర్, దట్ టు హిందూ సివిలైజేషన్ ఆర్కిటెక్చర్ ఇది. సో మీరు కూడా వచ్చేయండి, మేము వచ్చినట్టు ఈ చుట్టూ ఉన్న అన్ని వ్యూస్ అన్ని చూసేయండి, ఎంజాయ్ చేయండి. సో అదనమాట స్టోరీ. జై మాతాది. అంత బాగుంది. ఒకసారి అయితే ఓం నమః శివాయ అనుకుందాం. సో నెక్స్ట్ నా దగ్గరలో ఉన్న ఇంకా వేరే టెంపుల్స్ ఉన్నాయన్నమాట. 7 horses chariot అవి చాలా ఉన్నాయి. సో అవి కూడా మీకు చూపిస్తాను. స్టే ట్యూన్. సో అంతకన్నా ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను విజిట్ చేసిన ప్రతి ఒక్క చోటు నేను ఇలా రికార్డ్ చేసి నేను యూట్యూబ్లో పెడుతుంటా. సో అది మీరు ఇంకా చూడవచ్చు అనమాట, డిఫరెంట్ లొకేషన్స్. సో మన సన్నీ వచ్చేసిండు. సబ్స్క్రైబ్ టు మై బ్రదర్ ఛానల్ స్టోరీస్ బై వీరన్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి, కొంచెం మమ్మల్ని కూడా దేకండి. సో మా కజిన్స్ అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు. సబ్స్క్రైబ్ మన సెలబ్రిటీ సబ్స్క్రైబ్ అని చెప్తారు కదా వీడియోలో, అట్లా చెప్తున్నా. సరే ఫ్రెండ్స్, నేను నెక్స్ట్ లొకేషన్స్ మీకు కవర్ చేస్తుంటా. సో జస్ట్ స్టే. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ టెంపుల్ కి అయితే వచ్చేసినాం, చూసేయండి. సో ఇప్పుడు మనం పంచరథ టెంపుల్కి వచ్చినాం. పంచరథాలు. సో 5 రథాలు అనేటివి చెక్కిరు అనమాట. రాయితోనే 5 రథాలు చెక్కిరు దేవుడివి. సో ఇప్పుడు చూసేద్దాం ఒకటి. సో మన మంచి ఆర్కిటెక్చర్, అసలు కళ్ళు తిప్పుకోలేకపోతున్నాం మనం. అసలు ఈ ఆర్కిటెక్చర్ కానీ, ఈ కన్స్ట్రక్షన్ కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ స్టోన్స్ ఉన్నాయి. ఇది కూడా మనకి బీచ్ దగ్గరలోనే ఉంది. సో ఎంట్రన్స్ లోనే మనకి ఇట్లా సింహాన్ని చెక్కినారు. సింహం ఉంది ఇక్కడ గజరాజు ఉన్నారు. ఇదొక టెంపుల్. సో ఇట్లా ఇది పంచరథం అనేది ఇప్పుడు ఇక్కడ ఉన్న ఏదైతే మనకు ముందు కనిపిస్తున్న ఆలయం ఏదైతే ఉందో అది మొత్తం పిల్లర్స్తో కట్టారు. సో అదొక రథం ఆకారంలో ఉంటుంది. అనమాట. సో మనం చూసినట్టయితే ఇట్లా కనిపిస్తుంది కదా, అది మొత్తం రథం ఆకారంలో పిల్లర్స్ వేసి చెక్కిరనమాట గుడిని. సో అసలు ఈ హెరిటేజ్, అసలు ఇండియన్ హెరిటేజ్, ఈ తీర్లా అప్పటి రాజులు కట్టడం అనేది చాలా గొప్ప విషయం. నిజంగా చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. లోపలైతే దేవుడి విగ్రహం కూడా ఉంది. రజని, ఏం విగ్రహం రజని? లోపల దేవుడు ఏం విగ్రహం అది? విష్ణుమూర్తి ఇలా పండుకున్నట్టు ఆసనం వేసి ఉన్నారనమాట. సో ఇది అయితే ఈ పంచరథం టెంపుల్ లొకేషన్ అవసరం ఉంది అసలు. ఇక్కడైతే ఇక మనకి ఇంకొకటి కనిపిస్తుంది. ఇక పంచరథాలు ఉన్నాయన్నమాట. ఒక్కొక్క రథం ఒక్కొక్క పక్కన. ఇది ఒక్కటే రాయిని ఇట్లా కింద బేస్ నుంచి వాళ్ళు చెక్కిరనమాట. ఇది మనకి ఇక్కడ బోర్డు కనిపిస్తుంది, ధర్మరథ. ఇది ధర్మరథం ఇది. సో ఇది రాయి అనమాట. రాయిని ఈ తీరులో చెక్కేసిరు అప్పట్లో. అంటే అసలు వాళ్ళ పనితీరు కానీ అవన్నీ మనకి మస్తు ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడున్న ఎంత ఇంజనీరింగ్ కానీ, ఎంత టెక్నాలజీ కానీ ఇట్లాంటి కార్వింగ్ కానీ, క్రియేషన్ కానీ చేయలేరు. అది ఇంకా నాట్ పాసిబుల్. అది ఇప్పుడున్న ఇంకా 100,000 years అయినా ఎంత టెక్నాలజీ వచ్చినా ఇట్లా చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. మనం అసలు ఊహించలేము. ఇప్పుడు అప్పట్లోనే మన రాజులు, మన భారతదేశానికి చెందిన రాజులు కట్టారంటే అసలు వేరే లెవెల్ ఉంది. ఇక నేనైతే ఇంకో సైడ్ వచ్చేసిన ఈ రథాలకి. ఇది అసలు నాకు రావడానికి కూడా అసలు చాలా టఫ్గా ఉందన్నమాట. మొత్తం స్టోన్స్ ఉన్నాయి కింద, బట్ స్టిల్ ఇది ఒక్కటే రాయి అనమాట. ఇది కింద నుంచి పైదాకా ఒకటే స్టోన్. దాన్ని ఇట్లా రథం ఆకారంలో కార్వింగ్ చేసారు. అట్లా 1, 2, 3, 4, 5 రథాలు అయితే ఉన్నాయి. బట్ ఇది ఏంది అంటే పాండవుల రథాలు ఇవన్నీ. ధర్మరథ, మోక్షరథ అట్లా ఉంటాయి అన్నమాట. సో మనకు ఫస్ట్ నేను మీకు చూపించిన కదా ధర్మరథం, అదొకటి ధర్మరథం. ఇక్కడ నంది విగ్రహం కూడా ఉంది.
కానీ అసలు చెప్పడానికి నేను చెప్పేదానికన్నా మీరు ఒకసారి విజిట్ చేసి చూస్తే మాత్రం సూపర్ ఉంటుంది. అన్ని వేల సంవత్సరాల కింద ఈ తీర్లు చెక్కడం అనేది వేరే లెవెల్ అనమాట. సో మీరు కూడా ఒకసారి వచ్చేసి అయితే ఈ స్క్రిప్చర్ని చూసి ఆనందించండి. సో ఇప్పుడైతే మనం పంచ పాండవుల రథాలు చూసేసినాం. ఇక్కడ అర్జున రథ అని ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్. సో వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. మేమైతే ఇట్లా కంచీపురం వెళ్తున్నాం. సో మధ్యలో ఒక దగ్గర మేము ఆగిపోయినాం అనమాట. సో ఇట్లా రోడ్ పక్కన చిన్న తోట ఉంది. తోట దగ్గర వెహికల్ ఆపేసుకొని ఇక పప్పు ఇంకా రైస్ కుక్ చేసుకుంటున్నాం. ఆలూ ఫ్రై కూడా పక్కన అడిషన్ అనమాట. ఇక మన కుకింగ్ అయితే నడుస్తుంది. ఇప్పుడు మేము ఉన్నదైతే మామిడి చెట్టు అనమాట. మామిడి చెట్టుకి ఇంకా మామిడికాయలు ఉన్నాయి. ఇప్పుడే పూత ఉంది, లేట్ ఉన్నట్టుంది మామిడి చెట్టు పూత. సో మా వాళ్ళైతే వండేస్తున్నారు ఫ్రెండ్స్. చూద్దాం. ఇక్కడ షాప్ ఉంది. షాప్లో అయితే ప్రతి ఒక్క ఐటమ్ అవైలబుల్ ఉంది కుకింగ్ కోసం. మేమున్న లొకేషన్ అయితే ఇదనమాట. ఇదేదో పాత ఇల్లు ఉంది, రెంటల్ నడుస్తుంది. సో నేను కంచీపురం వెళ్ళినాక మళ్ళీ మీకు ఒక డీటెయిల్స్ అన్ని బ్లాగ్లో పెట్టేస్తాను. స్టే ట్యూన్. సో ఇప్పుడైతే మేము కంచి కామాక్షి అమ్మవారి గుడికి వచ్చినాం. ఇదైతే గుడి బయట ఎంట్రన్స్ లొకేషన్. ఇక్కడ బయట పార్కింగ్ అవుతుంది. పార్కింగ్ ఫీజు ఒక 80 రూపీస్ ఉందన్నమాట. సో క్యాష్ క్యారీ చేయండి. టెంపుల్ మాత్రం అవసరం ఉంది. మాకు ఫోన్లు వెళ్ళలేదు కాబట్టి నేను ఇంకెక్కువ చెప్పలేకపోతున్నా. మన సంస్కృతిలో ఉన్న 18 శక్తిపీఠాల్లో ఈ కంచి కామాక్షి అమ్మవారి శక్తిపీఠం ఒకటి చాలా పెద్ద శక్తిపీఠం. మీరు కూడా ఒకసారి వచ్చి దర్శనం చేసుకోండి. అలానే మన పేజ్కి అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇప్పుడే దర్శనం అయింది మాకైతే. దర్శనం ఒక 10 నిమిషాలు అయిపోయింది. ఇవి కూడా చాలా పాత గోపురాలు ఈ గుడివి. వీడియో అయితే తీయడానికి వీల్లేదన్నారు, బట్ నేను ట్రై చేస్తున్నా బయట టెంపుల్ కవర్ చేయడానికి. ఈ గోపురాలు చూసి మనకు అర్థమవుతుంది అసలు ఈ అమ్మవారు ఎంత శక్తిపీఠం అని చెప్పి కూడా అంటున్నారు. 18 శక్తిపీఠాలు, ఈ అమ్మవారి ఒక శక్తిపీఠం నాకు ఇందాకనే తెలిసిందనమాట. ఇక్కడ చూస్తుంటే ప్రతి ఒక్క రాయి కూడా చెక్కిరనమాట అప్పట్లో శిల్పకారులు. ఒక్కొక్క శిల్పం ఒక్కొక్క తీరుగా ఉన్నాయి. ఇక్కడ అసలు మహా అద్భుతం అని చెప్పొచ్చు ఈ గుళ్ళు అనేటివి. సో ఇవన్నీ నేను అయితే మీకోసమే వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నా. మీరు కూడా అలానే వచ్చి దర్శనం చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. మీరు వచ్చి దర్శనం చేసుకుంటే ఆ ఫీల్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో ప్రతి ఒక్కరు ట్రై చేయండి. మీ లైఫ్లో ఒక్కసారి ఇట్లాంటి ఆలయాలు చూడడానికి ట్రై చేయండి. అదైతే గోపురం అంటే గుడి చాలా పెద్ద గుడి. నాకు వెళ్ళినంత వరకు అయితే నేను కవర్ చేస్తున్నా. ఇదైతే ఆలయంలో ఉన్న కోనేరు కూడా చాలా బాగుంది. మనకి ఇక్కడ లోపల తాబేళ్ళు, పిట్టలు అవన్నీ ఉన్నాయన్నమాట. చూడడానికి అయితే చాలా బాగుంది ఈ ఆలయం. సో ఈ టెంపుల్కి అయితే 4 గోపురాలు ఉన్నాయి. ప్రతి ఒక్క గోపురం అయితే చాలా మంచిగా ఉంది. అసలు ఇట్లాంటి గోపురాలు చూడడం అనేది చాలా ఆనందంగా ఉంది నాకైతే. ఈ కోనేరులో లోపల కూడా సింహం విగ్రహాలు ఉన్నాయి అన్నమాట. సో మీరు కూడా ఒకసారి వచ్చేసేయండి, అమ్మవారి దర్శనం చేసుకోండి. 4 విగ్రహాలు ఉన్నాయన్నమాట ఈ కోనేరు లోపల. చాలా పురాతనమైన ఆలయం ఇది. సో మీరు కూడా ఒకసారి వచ్చేసేయండి, అమ్మవారి దర్శనం చేసుకోండి. ఇగో ఇందులో చేపలు ఉన్నాయన్నమాట. ఇక కోనేరులో పెద్ద చేప చూడండి ఎట్లుందో. అయితే చాలా చిన్న చేపలు కూడా మనకు కనిపిస్తున్నాయి ఈ కోనేరులో. మీరు కూడా టైం ఉన్నప్పుడు ఒకసారి వీలు చేసుకొని వచ్చి ఈ యొక్క అమ్మవారి ఆలయాన్ని దర్శించుకొని అనుగ్రహం పొందండి అమ్మవారిది. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసేయండి. సో నెక్స్ట్ డెస్టినేషన్ అప్డేట్ చేస్తాను సూన్. థ్యాంక్ యూ, బాయ్. ఇదైతే బంగారుపల్లి ఎండిపల్లి ఆలయం అనమాట. చాలామంది అయితే ఇక్కడికి వస్తారు ఈ బంగారుపల్లి ఎండిపల్లి ఆలయంని దర్శనం చేసుకోవడానికి. సో మీరు కంచిపురం వచ్చినప్పుడు అయితే మీరు కూడా వచ్చేసేయండి, సరిపోతుంది. ఆ బంగారుపల్లి ఎండిపల్లి ముట్టుకున్న వాళ్ళకంట బల్లి మీద పడ్డా కానీ దోషం ఉండవంట. ఇంకా ఎవరికైనా బల్లి మీద పడ్డదనుకోండి, వాళ్ళు వచ్చి ఈ బంగారుపల్లి ముట్టుకున్న వాళ్ళ కాలు మొక్కితే ఆ దోషం కూడా ఉండదని చాలామంది చెప్తారు. మా నాయనమ్మ అయితే మాకు చెప్పింది, మేము అట్లనే వచ్చేసినాం ఇక్కడికి. సో ఇదైతే ఆలయం బంగారుపల్లి వెండిపల్లి ఆలయం. ఇది కూడా చాలా పురాతనమైన ఆలయం. బల్లి పురాణానికి సంబంధించిన ఆలయం అని అంటారు. ఇంకా మీరైతే వచ్చి దర్శనం చేసుకోండి ఒకసారి ఈ ఆలయానికి. మీరు ఎప్పుడైతే కంచీపురం వస్తారో అప్పుడు ఈ ఆలయాన్ని కూడా దర్శనం చేసేసుకోండి. ఇదైతే పురాతనమైన ఆలయం. చాలా పురాతనమైన డోర్లు, ఈ కన్స్ట్రక్షన్ ఇవన్నీ కూడా చాలా పురాతనమైనవి ఉన్నాయి.
సో అప్పట్లో ఎంత పెద్ద ఆలయం, ఇంత రాతి కట్టడం అనేది చాలా విచిత్రంగా ఉంది అసలు. మీరు చూసుకుంటే ఈ ఆర్కిటెక్చర్ ఎట్లుందో చూడండి, అసలు వేరేలాగా ఉంది. ఈ ఆర్కిటెక్చర్ వస్తే మనకు అర్థమవుతుంది అనమాట ఎంత పురాతనమైనదో. చాలు ఇలా వెంకటేశ్వర స్వామి గారు చూడండి ఎలా ఉన్నారు. ఇది చూడండి, ఈ స్తంభం ఆర్కిటెక్చర్ అయితే వేరే లెవెల్ ఉంది అసలు. ప్రతి ఒక్క స్టోన్, ఒక్కొక్క పిల్లర్ లాగా చెక్కారనమాట. సో వాటిపైన ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇవన్నీ పిల్లర్స్ ఉన్నాయి కదా, సో ఒక్కొక్క పిల్లర్ ఒక్కొక్క రాయి అన్నమాట ఇది. సో గుడి మొత్తం అట్లానే ఉంది. సో మీరు గూగుల్లో కూడా గోల్డెన్ లిజర్డ్ టెంపుల్ అని కొడితే వచ్చేస్తుంది. సో అట్లా చూసుకొని వచ్చేసేయండి. అయితే ఇక్కడ ఒక మండపం ఉంది. మండపం కూడా చాలా పాతది, ఇంత పెద్ద మండపం అసలు ఒక 30 ఫీట్ల వరకు ఉంటుంది. గుడి మెయిన్ గోపురం పక్కనే లోపల మండపం ఉంది. మండపం పక్కన ఇలా మన పిల్లర్స్తోని ఒక్కొక్క రాజస్తంభంతో ఇలా గుడిని అయితే నిర్మించారు. ఈరోజు జనాలు బాగానే ఉన్నారు. ఈరోజు శుక్రవారం కదా, ఇంకా ఈ కంచీపురానికి చాలా మంది వచ్చారంట. శుక్రవారం ఇంకా మంగళవారం చాలా మంది వస్తారంట కంచీపురానికి. మీరైతే చూసుకోండి, ఇంకా సోమవారం మంగళవారం అలా గురువారం అలా రావడానికి ట్రై చేయండి, అప్పుడు జనాలు తక్కువ ఉంటారంట. ఇప్పుడు డీటెయిల్ వ్యూ చూద్దాం. మీది ఈ పిల్లర్ అయితే ఇలా చెక్కిరు చూడండి. అసలు పైన గోపురం కానీ పైన ఆర్కిటెక్చర్ కానీ అసలు చాలా డిఫరెంట్గా ఉంది ఈ గుడిది. మీ ఆలయంలో ఉన్న ఈ స్తంభాన్ని చూసి అర్థమవుతుంది అప్పట్లో ఆర్కిటెక్చర్ అనేది ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఒక్కటే రాయిని ఇలా పిల్లర్ లాగా చెక్కి ఇలా మధ్యలో ఇలా చిన్న చిన్న ప్యాసేజెస్ లాగా వేసారు అనమాట. అసలు ఇప్పట్లో ఈ లెవెల్ కన్స్ట్రక్షన్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్, అసలు ఇక అవ్వదన్నమాట అంతే. సో ఇదైతే ఆలయంలో ఉన్న మండపం. నేను ఇంతకుముందు చెప్పిన కదా ఒక 25 ఫీట్స్ మండపం ఉందని చెప్పి. ఇట్లా మండపంలో ఇట్లా చెక్కిరనమాట. అది అసలు వేరే లెవెల్లో చెక్కేసారు. అసలు ఒకటే రాయిని ఈ తీరులో చెక్కడం అనేది అసలు మామూలు విషయం కాదనమాట. ఒక్క రాయిని ఇట్లా మండపంలాగా చేయడం అసలు అప్పట్లో ఉన్న పురాతనమైన కట్టడాల్లో ఇది ఒకటి కంచీపురంలో ఉంది. మీరు కూడా ఒకసారి అయితే విజిట్ చేసేయండి, చాలా బాగుంది అసలు. ఇదంతా ఒకటే రాయిని చెక్కిరనమాట మండపం లెక్క. ఇదైతే ఆలయంలో ఉన్న మెయిన్ ద్వారాలు అనమాట. అసలు చాలా బాగున్నాయి. మేమైతే ఆ దర్శనం అయిపోయింది. ఇప్పుడే ఆలయం నుంచి మేము బయటికి వచ్చేసినాం. ఇది ఆలయం ముందున్న ధ్వజస్తంభం. నేను మ్యాక్సిమం ఇప్పుడు మాకు ఆల్రెడీ చీకటి అయిపోయింది కాబట్టి వీలైనంత వరకు మీకు కవర్ చేస్తున్నాను ఆలయ దర్శనాన్ని. కాకపోతే మీరు కూడా ఒకసారి వచ్చేసి దర్శనం చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇదైతే ఆలయం ముందులో ఉంది. ఇంకొక ఏమంటారు, ఈ మండపాలతోని పిల్లర్స్తోనే మండపం తయారు చేసారు. మన వరంగల్లో ఉన్న 1000 పిల్లర్ టెంపుల్ కైండ్ ఇది. కాకపోతే ఇదైతే ఆలయం బయట ఉన్న మండపం ఇక చాలా బాగుంది. అసలు లైట్లు వేసి చాలా బాగా తయారు చేసారు ఈ మండపాన్ని. చూడడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది ఈ మండపం. అసలు ఇక్కడ ఉన్న ఈ చైన్ మీకు కనిపిస్తుందో కనిపించట్లేదో వీడియోలో. ఇక్కడ ఒక చైన్ ఉంది కదా, ఈ చైన్ అనేది ఒక రాయినే ఇట్లా చైన్ లాగా చెక్కిరనమాట. సో అది బేసికల్లీ అది మెటల్ కాదు, అదొక చైన్. ఆ చైన్ ఇట్లా ఆ రాయినే అట్లా చైన్ లాగా చెక్కిరు. సో మనం ఇంకా లోపలికి చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క డీటెయిల్ మనకు కనిపిస్తుంది. ఈ గుడిది, ఈ ఆలయం ఎట్లా చెక్కిరు ఏంటి, చిన్న చిన్న విగ్రహాలు అనేవి మొత్తం చేసిరు అనమాట. అసలు ఇండియన్ హెరిటేజ్లో ఇట్లాంటి టెంపుల్స్ ఇంకా చాలా 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 ఉన్నాయి. కాకపోతే మన తమిళనాడులో మాత్రం ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి ఇట్లాంటివి. ఇప్పుడు మా పైన చూసినట్టయితే అది చైన్ లాగా కనిపిస్తుంది, కానీ చైన్ కాదు, ఒక రాయి. ఆ రాయిని అట్లా చెక్కేసారు. మీరు ఒకసారి అయితే వచ్చేసి గుడిని దర్శనం చేసుకొని. సో ఈ టెంపుల్లో అయితే మొత్తానికి ఒక అద్భుతమైన హైలైట్ ఈ మండపం అన్నమాట. ప్రతి ఒక్క పిల్లర్ ఇంత దగ్గరగా చెక్కి అప్పటి శిల్పకళాకారులు అసలు ఎట్లా చేసిరు అనేది మాత్రం, అసలు అప్పుడు ఇట్లా చేసిరు అనేది మాత్రం చాలా విచిత్రం. ఇది ఇక్కడ చిన్న చిన్న డీటెయిల్ కూడా అసలు ఎంత నీట్గా చెక్కిరు అసలు మీరు చూడవచ్చు ఈ వీడియోలో. తమిళనాడులో ఉన్న ఈ యొక్క కంచీపురంలో ఈ యొక్క ఆలయం ఉంది. బంగారుబల్లి ఎండిబల్లి ఆలయం అంటారు. సరే మీరు వచ్చేసి విజిట్ చేసేయండి. విజిట్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది.
సో మేమైతే మా ట్రిప్ ప్లాన్లో ఒక పార్ట్గా కాళహస్తి గుడికి అయితే వచ్చేసినాం. సో రిటర్న్లో కాళహస్తి గుడికి వచ్చేసి ఇక్కడ పూజలు చేపించుకోవచ్చు మనకు స్పెషల్ పూజలు కావాలంటే. ఇక్కడ వీడియో చేయడానికి వీలైతే లేదు, బయట వెళ్ళాక తీసి. సో మా ప్లాన్లో పార్ట్ అన్న ఇక్కడ శ్రీకాళహస్తి గుడికి వచ్చేసినాం అనమాట. గుడి లోపల అయితే ఫోన్ అసలు ఎదవ లేదు, నేను ఇలాంటి వీడియోలు తీయలేను అండ్ గుడి లోపల అయితే వీడియోలు తీయను. సో ఇదైతే మొత్తం గుడి ఎంట్రన్స్ పార్ట్. ఇక్కడ నుంచి మేమైతే దక్షిణ గోపురం నుంచి గుడిలోకి వెళ్ళిపోయినాం. దర్శనం కూడా అయిపోయింది మాది. దర్శనం అయిపోయినాక అట్లా ట్రై చేస్తున్నాను అనమాట వచ్చిన వీడియో మీకోసం పెట్టడానికి. ఇక్కడైతే నిత్యాన్నదానం కూడా ఉంది. దర్శనం అయిపోయినాక మేము నిత్యాన్నదానంకి వచ్చేసి ఇక్కడ ప్రసాదం కావాలంటే ప్రసాదంలు, ఫోన్ స్టాల్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకేంటి అంటే పక్కన షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఉందన్నమాట. ఏమన్నా కొనాలనుకుంటే టాయ్స్ కానీ చిన్నపిల్లలకి షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళండి మీరు. సో మనం రిటర్న్లో మొత్తం ఆడ తమిళనాడు నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఇటు వచ్చేసినాం అనమాట. ఇటు వచ్చేసి ఇట్లా కాళహస్తి టెంపుల్ ఉంటుంది. తిరుపతి నుంచి జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ లోపే ఉంటుంది కాళహస్తి గుడి. సో మీరు వచ్చేసి ఒకసారి దర్శనం చేసేసుకోండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి.